ఏమనుకుంటున్నావు ఎక్స్పెక్టేషన్? గుండు మీద టోపీ మీసాన్ని తిప్పుతుంటే నేను కనబడట్లేనా డాక్టర్ మహారాజ్ లెక్క? సేమ్ అట్లనే ఉన్నాను. నువ్వు గుర్రమోట లేదు. బాలయ్య బాబు డాకు బట్టి చాకు ఎత్తి గుర్రం ఎక్కి ఉరికిచ్చి కొడతా అంటే తమ్ముని బీజం సీట్లు వేసుకుని బీజం కొడతా అంటే ఏ డ్రమ్ములు అవసరం లేదు. తమ్మును పర్సనాలిటీయే చాలు. సో ఇప్పటి వరకు వచ్చిన టీజర్స్ కానీ సాంగ్స్ కానీ చాలా అంటే చాలా సూపర్ గా అనిపించినాయి. సంక్రాంతికి మాస్ బ్లాక్ బస్టర్ కొట్టబోయేది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా బాలయ్య బాబు అని చెప్తున్నాను. ఎందుకంటే అఖండ తర్వాత బాలయ్య బాబు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఒరిజినల్ స్టోరీలను తీసేసుకొని, అఫ్ కోర్స్ హిస్టరీకి సంబంధించిన అయినా సరే ఒరిజినల్ స్టోరీ తీసుకొని ఒరిజినల్ గా మన డైరెక్టర్ తోటి మాక్సిమం మన డైరెక్టర్ తోటి తీసేస్తున్నాడు. ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో సంక్రాంతికి సూపర్ డూపర్ మాస్ సెన్సేషనల్ ఎంటర్టైన్మెంట్ మాస్ పరంగా అంటే ఖచ్చితంగా బాలయ్య బాబే, అంతకు మించి ఛాన్స్ లేదు. అఫ్ కోర్స్ ఒక 2 రోజుల ముందు గేమ్ చేంజ్ వచ్చినా గానీ పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుంది కాబట్టి దాని లెవెల్ వేరే ఉంటది. ఈ తెలుగు సినిమాగా ఖచ్చితంగా రికార్డులు కొట్టాలంటే మాత్రం బాలయ్య బాబు 100% దానికి తగ్గేది లేదు. ఎజుకే గానీ ఇంకేమనుకున్నా సరే 100% బాలయ్య బాబు ఖచ్చితంగా చెప్తుంది. నేనైతే నా పాప సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందని పెట్టుకున్నారో ఒక పాప సాంగ్ కూడా వచ్చింది. అవును, పాప సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. బాలయ్య బాబు గారు ఆల్రెడీ ఇంతకుముందు చిన్న మామయ్య అని ఒక చిన్న పాప, అలాంటి సెంటిమెంట్ మరొకటి రాబోతుంది. సంథింగ్ నాకు ఒక బాబాయ్ క్యారెక్టర్ కావచ్చు, లేదంటే ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు. అది ఖచ్చితంగా ఫ్యామిలీ పరంగా, ఎందుకంటే ప్రజ్ఞ ఉంది. సో ఆమె వల్ల ఆ పాప వల్ల ఏదైనా మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నట్టు కొన్ని చిన్న క్లిప్స్ కూడా కనపడ్డాయి మనకి. ఫ్యామిలీ సన్నివేశాలు ఖచ్చితంగా ఎమోషనల్ తో కూడిన ఫ్యామిలీ సన్నివేశాలు ఉంటాయి సినిమాలో. ఎట్లా అంటే ఇక హృదయ భారంగా అంటారు, ఆ టైప్ లో హృదయంతో భారంగా నింపేసుకొని ఎమోషనల్ కొన్ని రోజుల వరకు గుర్తుంచుకుపోయే విధంగా సన్నివేశాలు ఉండే అవకాశం అయితే ఉన్నది. ఖచ్చితంగా పాప వల్ల, ప్రజ్ఞ చేసే వల్ల 100% అసలు మళ్ళీ బాబు సంక్రాంతి అంటే బాలయ్య బాబాయ్ అనే రేంజ్ లో ఉంటుంది ఖచ్చితంగా. వెంకటేష్ గారి సినిమా ఏమైనా అడ్డం వస్తుందంట? వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఏంటంటే హ్యాపీగా హాస్యాస్పదంగా అంటే నవ్వుకునే విధంగా, హాస్యాస్పదం అంటే అది వ్యతిరేకంగా కావచ్చు, నవ్వుకునే విధంగా జస్ట్ హోమ్లీగా ఇటువంటి సంతోషం, ఓన్లీ సంతోషం అనమాట. హ్యాపీగా జస్ట్ లైక్ ఎంజాయ్ నాకు చెల్లి ఇలా ఆ టైప్ లో ఒక మనకు ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ఆ రేంజ్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాలయ్య బాబు ఏంటంటే విత్ ఎమోషనల్ అంటే ఏడుపు, బాధ, కన్నీళ్లు, ఆ బాంధవ్యాలు ఇవన్నీ కనిపిస్తాయి. డాకు అంటే డిఫరెంట్ ఇక ఈ ఫ్యామిలీని ఏదో ఎవరో సమ్ దొంగలు వెదవలు ఇట్లా టచ్ చేసే విధానం, అది ఒక డాకు అంటే మన సోలే సినిమాలో ఉన్నారు చూసినావా గబ్బర్ సింగ్, ఆ టైప్ డాకుయిజం అనమాట. తీవ్రవాదులేమో అగంతకులు వాళ్ళకి వాళ్ళని తొక్కేవాడే అనమాట మహారాజ్ అంటే. సో అటువంటి డాకుగాలని, అగంతకుల్ని తొక్కి నారదీసి చంపి పారేసేవాడిని డాకు మహారాజ్ అంటారు. ఇది ఒక హిస్టరీకి సంబంధించిన స్టోరీగా ఉన్నట్టుంది. సో ఆ డాకు మహారాజులోని ఒక విలన్ లాంటి డాకు మహారాజులోని ఆయనలో ఉన్న మంచితనం, ప్రేమ, ఎమోషనల్ సన్నివేశాలు ఏదో సినిమాలో కనపడబోతున్నాయి. హృదయ విదారకంగా కాదు, హృదయం నిండి బరువెక్కిన హృదయంతో, బాధతో కూడిన హృదయంతో ఉండే సినిమాలు చూడాలంటే బాలయ్య బాబు సినిమా ఖచ్చితంగా సంక్రాంతి చూడాలి. డాకు మహారాజు బ్లాక్ బస్టర్ కొట్టబోతాను. బాలయ్య బాబు లుక్ అనిపించింది, గడ్డమ షేప్ లే కొంచెం షేప్, గడ్డము, లుక్, 2 క్యారెక్టర్స్ ఉన్నాయి ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఓల్డ్ లుక్ లో చాలా బాగా సక్సెస్ అవుతాడు బాలయ్య బాబు. అఖండ గానీ, ఇంకా వేరే వీరసింహారెడ్డి ఇలాంటి సినిమాలు కానీ, నరసింహనారాయణ లాంటి సినిమాలు కానీ, ఆయన ఓల్డ్ లుక్ ఉంటుంది చూసినా మస్తు సక్సెస్ఫుల్ అవుతాయి. ఆయనకి మాత్రమే సూట్ అవుతుంది అన్న ఫీలింగ్ అవుతుంది వేరే హీరోల కన్నా. బంతిపోటు దొంగలు అంటారు, వాళ్ళందరూ ఇంట్లో కౌంట్ అవుతారా ఇలాగా? అలా ఉంటదా? గంతకులు, బందిపోటు దొంగలు ఆ టైప్ లో అనమాట. వాళ్ళందరినీ తొక్కి నారదీసేవాడు అనమాట డాకు మహారాజ్ అంటే. సో గుర్రం మీద ఎంట్రీ పైకి జర్రని లేపినప్పుడు ఎలా అనిపించింది? ఈ రోజుల్లో మనం అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ గుర్రం ఎక్కి స్వారీ చేయగలడని మనం అనుకుంటాం. కానీ బాలయ్య బాబుతో సహా అంత వెయిట్ ఉన్న బాలయ్య బాబు గుర్రం ఎక్కి లేపిండంటే, లేపి 2 కాళ్ళతో తన్నిపిస్తున్నాడంటే ఇక డాకు మహారాజ్ ఏంది. ఆయన ఇంకా ఆ గుర్రంతో సెంటిమెంట్ ఏమైనా పెట్టే ఛాన్స్ ఉండొచ్చేమో. అందుకే గుర్రం కూడా ఉంటుంది. గుర్రము, బాలయ్య బాబు సన్నివేశాలు ఏమైనా ఉండాలి కానీ సినిమాకి అసలు హైలైట్ అవుతాయి. మగధీరలో రామ్ చరణ్ కి గుర్రం అలా ఎలా ఆ టైప్ లో ఉండాలి కానీ అసలు రచ్చ అనమాట. ఇంకా జై బాలయ్య నినాదాలు మళ్ళీ ఒకసారి వినపడతాయి థియేటర్లలో. థ్యాంక్ యూ.